Good morning to everyone. My name is Roshan Babu. I am studying 7th class at Adarsh English Medium School. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం తెలుగు సందుల్లోని అకార సంధి. అకార సంధిని అత్వ సంధి అని కూడా అంటారు. అకార సంధి సూత్రం అకారానికి అచ్చు పరమైతే సంధి బహుళంగా వస్తుంది. బహుళం అంటే ఒకసారి సంధి నిత్యంగా వస్తుంది, ఒకసారి సంధి వైకల్పికంగా వస్తుంది, ఒకసారి సంధి రాదు. ఉదాహరణ: రామయ్య, రామయ్య. రామయ్యను విడగొడితే రామ ప్లస్ అయ్య. రామ అనేది పూర్వపదం, అయ్య అనేది పరపదం. పూర్వపదం చివర ఆపరం అవుతుంది, పరపదం మొదట్లో అచ్చుపరం అవుతుంది. అకారానికి అచ్చుపరమైతే సంధి బహుళంగా వస్తుంది. ధన్యవాదాలు.